ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మనం ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదుమో వాటిని నమ్ముడి, వాటన్నిటిని పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు వేటినైతే ప్రభువుని అడుగుతున్నామో వాటిని మనం పొందుకున్నాము అని విశ్వసించాలి. ఎందుకంటే మన దేవుడు విశ్వాసానికి కర్త. మనం అడిగేది విశ్వాసము ద్వారా. ఆయన కార్యం చెయ్యాలంటే మనలో విశ్వాసం ఉండాలి. చాలా సార్లు మనం ప్రార్థన చేసి అలసిపోతూ ఉంటాం, చేయలేకుండా ఆగిపోతూ ఉంటాం. ఏం చేస్తే ప్రయోజనం ఏంటి అనుకుంటాం. కానీ దేవుడు చూడండి, ప్రార్థన మానక చేయమన్నారు, విసుకక చేయమన్నారు, పలుమార్లు చేయమన్నారు. ఈ మాటలు ప్రభు ఎందుకు చెప్పారంటే, ప్రార్థనకు సమాధానం రాకపోతే మనకి విసుగుదల వస్తుంది. ప్రార్థనకు మనం అడిగిన వెంటనే బదులు రాకపోతే మనకి నిర్లక్ష్యం వస్తుంది. అయితే ఆ గ్యాప్ లో ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా, పరిశుద్ధతతో ప్రార్థన చేస్తున్నామా, దాన్ని గమనిస్తారు. చూడండి, డానియేల్ బబిలోను దేశంలో ఉన్నాడు. డానియేల్ దేవునికి బహుప్రియుడు, పరిశుద్ధుడు. ఆ బబిలోను దేశం యొక్క మాలిన్యం అంటకుండా జీవిస్తున్నటువంటి వాడు. అతడు ప్రార్థించిన వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. కారణం ఏంటంటే అతడు విశ్వాసంతో జీవిస్తున్నాడు. అలాగే చూడండి, బైబిల్లో దేవుని బిడ్డలారా, యోసేపు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. అపోస్తలులు ఉన్నారు. ఒకప్పుడు వారు ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాలేదు, ఎంత వేడుకున్నా దేవుని యొద్ద నుండి సమాధానం రాలేదు. కానీ ఎప్పుడైతే కనిపెట్టుకుని పరిశుద్ధాత్మ పొందారో, వారిలో మస్టంతా తొలగించబడ్డప్పుడు వారు ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరిగాయి. ప్రభు నేర్పిస్తున్నారు. గత సంవత్సరంలో నీ ప్రార్థనలకు సమాధానం రాలేదు కావచ్చు, గత సంవత్సరంలో నువ్వు అపజయం పొందావు కావచ్చు. ఈ సంవత్సరం నువ్వు విశ్వాసముతోను పరిశుద్ధతతోను ప్రార్థన చేయగలిగితే మీరు నమ్మండి, అవన్నీ మనం పొందుకున్నామని. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.